పురాణ ఇతిహాసాలను కథా వస్తువులుగా మార్చి ప్రజల్లోకి, ఆ పామరుల్లోకి, ఆ మాసెస్ లోకి తీసుకెళ్ళింది అయితే మాత్రం ఖచ్చితంగా సినిమాలే. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఓకేనా? ఇది మనం ఘంటాపదంగా చెప్పాల్సింది. ఎందుకంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి గ్రంథాలు సామాన్యుల భాషలకు అందుబాటులో లేకుండా మరీ ముఖ్యంగా ఇంత లార్జ్ స్కేల్ ఆఫ్ పీపుల్ ని రీచ్ అవ్వాలి అంటే అఫ్కోర్స్ నాటకము ఒకంత సినిమా రంగం రాకముందు నాటకము ఒకంత హెల్ప్ చేసింది, అందులో అనుమానం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రీట్ డ్రామాస్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అది ఎక్కువ మనకి రీచ్ అవ్వలేదు. కానీ అదే 1950s ఆ టైంలో ఎప్పుడైతే ఈ పౌరాణిక కథలు ఎప్పుడైతే కథా వస్తువుగా మారాయో, ఆ మారినప్పుడు ఖచ్చితంగా ఇది జనరంజకంగా ప్రజల్లోకి వెళ్ళింది. సో ఇందులో సినిమా యొక్క కాంట్రిబ్యూషన్ ని